హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ కుస్మని మాట్లాడుతున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లోకి ఇంకొక స్పెషల్ రెసిపీ వచ్చిందండి. చికెన్ లెగ్ పీస్ కర్రీ అండి. ఇది చికెన్ లెగ్స్ అనేది మనం ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటాము మనం, కానీ నేను కర్రీలా చేశానండి. దీన్ని చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మంచి గ్రేవీ అండ్ అలాగే ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. తింటే ఫ్రై కన్నా కర్రీ టేస్టే బాగుంటుందండి చికెన్ లెగ్ పీస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎలాగో ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకుని దాన్ని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. చూడండి, చిన్న చిన్న లెగ్ పీసులు ఇవన్నీ వాటిని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను కర్రీ కోసం. ఆనియన్స్ కట్ చేసుకుని పేస్ట్ చేసుకున్నానండి. బ్లెండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే, నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది, ఆయిల్ వేసి క్లిప్. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం బిర్యానీ సామాన్లు అనేది వేసుకోవాలండి. వేసుకుంటే మనకి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. మనకి బిర్యానీ ఆకు అండ్ అలాగే పెప్పర్, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలండి 2 స్పూన్స్. వీటిని కూడా ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఎవరైనా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. ఈ పేస్ట్తో మనకి కర్రీస్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మనం ఎక్స్ట్రా మసాలా అనేది యాడ్ చేసుకోకర్లేదు, ఓన్లీ ఇది ఒకటి ఉంటే చాలు. మనకి కర్రీస్ కూడా చాలా గ్రేవీ వస్తుంది మనకి కర్రీస్కి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది మనకి పైకి ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే పసుపు అండ్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి. మా ఇంట్లో స్పైసీనెస్ తక్కువే తింటారండి పిల్లలు, అదిని, అందుకని కొంచెం కారమే వేస్తాను. కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలంతటికి ఉప్పు కారం అంతా పట్టేలాగా. మళ్ళీ ప్లేట్ అనేది పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలండి. మనం ఇలా టమాటా ప్యూరీ వేస్తేనే మనకి కర్రీ కూడా గ్రేవీగా వస్తుందండి, ముక్కలు కాకుండా. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మూత అనేది పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. చూడండి, కర్రీ అంతా మనకి గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో మనం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి అనేది నలిపేసి వేసుకోవాలండి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. మనకి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ ఎంత బాగా వచ్చిందో కర్రీ. మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది లెగ్ పీస్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా అంతేనండి, చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. సింపుల్గానా, పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఇది మనకి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా కాంబినేషన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే ఎలా వచ్చింది ఏంటనేది మీరు కూడా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.